ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు బ్లాస్ట్ తీవ్ర కలకలం రేపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు భారీ సంఖ్యలో హతమయ్యారు. అయితే ఆ తరువాత నుంచే దేశంలో 22 సార్లు ఉగ్ర దాడులకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఎంతగా ప్రయత్నించిన ఉగ్రకుట్రలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఉగ్రవాదుల ఆగడాలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా భారత్ మరింత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు బ్లాస్ట్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓవైపు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నా దేశంలో ఉగ్రవాదుల కుట్రలు మాత్రం ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఉగ్రమూకలు తోకముడిచాయి. పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు భారత సైన్యం దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడులను ఎదుర్కొనే సత్తా లేక పాక్ సైతం చేతులెత్తేసింది. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రమూకలు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వారిని వెంటాడి వేటాడి మరీ తగిన దండన విధిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ పరిణామాలతో దేశంలో ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ ఉగ్రవాదులు ఈ ఏడాది జనవరి నుంచే దేశంలో పలుచోట్ల దాడులకు కుట్ర పన్నినట్లు ఢిల్లీ బాంబు దాడి కేసు దర్యాప్తులో వెల్లడైంది. పలు నగరాల్లో ఉగ్ర కుట్రలకు సంబంధించిన విషయం వెలుగులోకి రావడంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు 22 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలిన ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు ముందే 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఆపరేషన్ సింధులో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, శిక్షణ శిబిరాలు నాశనమైన తర్వాత ఆ సంస్థ మళ్లీ శక్తులు కూడా తీసుకుంటుంది. భారత సైన్యం దాడిలో జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి సయీదా అజహర్ భర్త హతమయ్యాడు. దీంతో సయీదా నాయకత్వంలో మహిళా ఉగ్రవాదుల బృందం ఏర్పాటైనట్లు వార్తలొచ్చాయి. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన మౌలిక వస్తువులను పునర్నిర్మించుకోవడానికి జైషే ఉగ్ర సంస్థ సుమారు 400 కోట్ల రూపాయల నిధిని సమీకరిస్తోంది. భారత వ్యతిరేక ఉన్మాదంతో రగిలిపోతున్న జైషేతో పాటు అలాంటి ఇతర ఉగ్ర సంస్థల పట్ల భారత్ మరింతగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో జైషేతో పాటు తుర్కియో వంటి విదేశీ శక్తుల పాత్ర ఎంత అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా వైద్యులు, ఉన్నత విద్యావంతుల్లో కూడా ఉగ్రవాద భావజాలం ఎలా ప్రవేశించిందనే విషయంపై ఆరా తీయాలి. కశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏవైనా రహస్య ఉగ్ర ముఠాలు ఉన్నాయా, ఉంటే అవి ఎవరి సారథ్యంలో పనిచేస్తున్నాయనే విషయాలను గుర్తించాల్సిందే. ఆర్డీఎక్స్, అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు ముష్కరుల చేతికి ఎలా అందుతున్నాయనే విషయాలపై అధికారులు నిఘా పెట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేలా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలి. అసలు ఎక్కడెక్కడ ఉగ్రవాదాన్ని ఎలా నూరిపోస్తున్నారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న స్థానికులు ఎవరనేది కూడా గుర్తించాలి. అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం ద్వారా ఉగ్రవాదుల ఆటలు సాగకుండా చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక కాలంలో ఉగ్రవాదం బాంబు పేలుళ్లు, తుపాకులకే పరిమితం కావడం లేదు. కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను ఉగ్రవాదులు విరివిగా వాడుతున్నారు. దాంతోపాటు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. డ్రోన్లతో దాడులు, వాటి ద్వారా మందుగుండు, తుపాకులు పంపడం వంటివి చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి భారత్ డ్రోన్ నిరోధక యూనిట్లు సాంకేతికతలతో సిద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ కశ్మీర్లో ఇతర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈశాన్య భారతంలో భారత్ నుంచి విడిపోతామనే వేర్పాటువాద ఉగ్రవాదము కనిపిస్తోంది. వామపక్ష తీవ్రవాదం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినా మాదక ద్రవ్య ఉగ్రవాదం పెరుగుతోంది. ఈ ముప్పును నిర్వీర్యం చేయడానికి వివిధ భారతీయ భద్రతా సంస్థలు, గూఢాచార సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల ఆటలు సాగకుండా దేశంలోని నిఘా వర్గాలు, భద్రతా బలగాలు మరింత అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ తర్వాత దేశంలో ఉగ్రవాదులకు సంబంధించిన కుట్రలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని 6 నగరాల్లో పలుచోట్ల ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఓవైపు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న పాక్ చెందిన ఉగ్ర సంస్థలు దేశంలో దాడులకు కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు మరింత వ్యూహాత్మకంగా పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.